కనుక పెంచినట్లయితే సాగు ఖర్చు తగ్గించే లక్ష్యం దెబ్బతింటుందనేది వ్యవసాయ శాఖ ప్రకటించింది. కేంద్ర వ్యవసాయ శాఖ ఇది రైతులకు ఎంత నష్టం చేస్తుందో అర్థం చేస్తుంది. అలాగే ప్రధానమంత్రికి ఆర్థిక సలహాదారుడుగా ఉన్న ఉదయనారాయణ భారతదేశంలో వ్యవసాయ పంటల మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ వేయాలని ప్రకటన చేసింది. ఆయన ఈ చూడండి ఎంతో ప్రమాదకరంగా ఉంది. ఇంకొక ఆయన వ్యవసాయ శాఖ సంబంధించిన పంపిణీ వ్యవస్థల కార్యదర్శి సురేష్ పాండే ఆయన ప్రభుత్వం ఉన్నది కేవలం కొనుగోలు చేయడం తన డ్యూటీ కాదు, ప్రైవేట్ సంస్థలు కొనుగోలు చేయాలని ఇన్ని రకాలుగా రైతాంగ వ్యతిరేక చర్యలు చేపడుతున్నా మత ప్రమాదం తీసుకొస్తున్న ఈ బీజేపీని ఓడించాల్సిన కర్తవ్యం రైతులతో పాటు అన్ని సంఘాలకు ప్రజాస్వామ్యవాదులకు ఉందని అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఐక్యంగా దీన్ని ఓడిద్దాం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి